గుడ్ మార్నింగ్. డాక్టర్ గోపాలకృష్ణ, పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఇవాళ క్రిటికల్ కేర్ గురించి ప్రజలకు అవగాహన కోసం ఈ చిన్న మీటింగ్. క్రిటికల్ కేర్ అనేది మనం సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య వింటున్న మాట. క్రిటికల్ కేర్ అంటే అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అందించే విభాగము. పేషెంట్ ముఖ్యంగా ఎటువంటి పేషెంట్ని క్రిటికల్ కేర్లో ఉంచాల్సి వస్తుందంటే, సాధారణంగా అత్యవసర గుండెపోటు వచ్చిన వ్యక్తులను కానివ్వండి, లేదా సడన్గా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం అటువంటి వాళ్ళను, విష జ్వరాలు అంటే వైరల్ ఫీవర్స్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ గురైన వాళ్ళు, అంటే వీళ్ళలో లివర్ ఫెయిల్యూర్ అవటం కానివ్వండి, లంగ్స్ ఫెయిల్యూర్ అవటం, కిడ్నీస్ ఫెయిల్యూర్ అవటం, ఇటువంటి వాళ్ళందరినీ ప్రత్యేకమైన ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి క్రిటికల్ కేర్ విభాగంలో క్రిటికల్ కేర్ మెడిసిన్లో ట్రైన్ అయిన డాక్టర్, వీళ్ళని క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటారు. ఇటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ విభాగంలో ట్రైన్ అయిన సిస్టర్స్, క్రిటికల్ కేర్ విభాగంలో ట్రైన్ అయిన ప్రత్యేకమైన సిబ్బంది అందరూ కూడా కలిసి ట్రీట్మెంట్ చేసే ఈ విధానాన్ని క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రాక్టీస్ అంటారు. ఇది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతున్న విభాగము. ఇప్పటికీ కూడా మన దేశంలో కొంచెం క్రిటికల్ కేర్ నిపుణుల కొరత అయితే ఉంది. దీన్ని అధిగమించడానికి చాలా హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఆర్గాన్ సపోర్ట్ కేర్ అనేది క్రిటికల్ కేర్లో చాలా ఇంపార్టెంట్. సో ఉదాహరణకి లంగ్స్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, ఇది వరకటి కాలంలో వెంటిలేటర్స్ అమర్చేవారు. ఇప్పుడు కొత్త టెక్నిక్ ఎక్మో అంటే రక్తాన్ని బయటికి తీసుకొచ్చి శుద్ధి చేసి దానిలో ఉన్న చెడు వాయువులను తీసేసి పేషెంట్కి అవసరమైన ఆక్సిజన్ని మన మెషిన్ ద్వారా అందించడం. అదేవిధంగా డయాలసిస్, హీమోడయాలసిస్ కానివ్వండి, సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్, లేదంటే పెరిటోనియల్ డయాలసిస్ అత్యవసర విభాగాల్లో క్రిటికల్ కేర్ విభాగంలో ఇటువంటి ఆర్గాన్ సపోర్ట్ కేర్ అనేది చాలా విరివిగా ఇప్పుడు క్రిటికల్ కేర్లో బాగా అవైలబిలిటీలో ఉంది. సో వీటన్నిటికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ అనేది అవసరం. ఎవరైతే క్రిటికల్ కేర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే క్రిటికల్ కేర్ పేషెంట్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అదేవిధంగా మనం వాడుతున్న ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ పెరిగే కొద్దీ క్రిటికల్ కేర్లో కాస్ట్ పెరగడం అనేది కూడా చాలా సర్వసాధారణం. ఎందుకంటే వాడుతున్న ప్రతి ఎక్విప్మెంట్ కూడా చాలా కాస్ట్లీ. అందులో వాడే మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందువల్ల ఆబ్వియస్గా క్రిటికల్ కేర్లో ఉంచడం మూలాన పేషెంట్ ఐసీయూలో కానీ క్రిటికల్ కేర్లో కానీ ఉంచితే పేషెంట్ సాధారణ వార్డులో వచ్చే చికిత్స కంటే కూడా క్రిటికల్ కేర్లో వచ్చి చికిత్స చేసే విధానంలో ఖర్చు అనేది అధికంగానే ఉంటుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా పేషెంట్ క్రిటికల్ కేర్లో ఉంచుతున్నాము అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లోనే క్రిటికల్ కేర్లో ఉంచుతాం. కాబట్టి పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోవాల్సింది, పేషెంట్ కండిషన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి క్రిటికల్ కేర్లో ఉంచుతున్నారు, దానికి తగ్గట్టుగా ఖర్చు పెరగడం అనేది సర్వసాధారణం. మనం ఇంత సపోర్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఈ మార్టాలిటీ అంటే మరణం రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎంత సపోర్ట్ చేసినా కూడా క్రిటికల్ కేర్లో సక్సెస్ అనేది ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఎంత ఎర్లీగా ఆర్గాన్ సపోర్ట్ని మనం ప్రొవైడ్ చేయగలిగాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఎన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి, సాధారణంగా ఒక ఆర్గాన్ పాడైపోయింది అనుకోండి, సో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అంటే బయటపడే అవకాశాలు, ఇటువంటివి ఆర్గాన్స్ నెంబర్ పెరిగే కొద్దీ బయటపడే అవకాశం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని పేషెంట్స్ కేర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎటువంటి పేషెంట్ని క్రిటికల్ కేర్లో ఉంచుతారంటే గుండెపోటుకు గురైన వాళ్ళు కానివ్వండి, యాక్సిడెంట్స్ కానీ, ట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు, అదేవిధంగా పాము కాటు కానీ లేదా విషకీటకాల బారిన పడి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని, విష జ్వరాల వల్ల ఊపిరితిత్తులో నెమ్ము రావడం ఏఆర్డిఎస్ అంటాం, ఇటువంటి వాళ్ళను వీళ్ళందరినీ కూడా యూజువల్గా ఐసీయూస్లో ఉంచి క్రిటికల్ కేర్లో ఉంచి చికిత్స చేయడం జరుగుతుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా క్రిటికల్ కేర్లో ముఖ్యమైన కేర్ చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరంటే క్రిటికల్ కేర్లో ట్రైన్ అయిన డాక్టర్, క్రిటికల్ కేర్ నర్స్. అందులో ముఖ్యంగా క్రిటికల్ కేర్ నర్స్ యొక్క విధి అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు 24 గంటలు పేషెంట్ పక్కనే ఉండి ప్రతి క్షణం ప్రతి నిమిషము పేషెంట్లో హార్ట్ రేట్స్ కానివ్వండి, బీపీ కానివ్వండి ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ వీటన్నిటిని మనకి ఒక పద్ధతిలో మెయింటైన్ చేసుకుంటూ పేషెంట్ మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా క్రిటికల్ కేర్లో చేసే విధానం ఇదే అనమాట. ఇదే విధంగా కొంచెం ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ యాక్షన్స్ కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుంటారు. వీటినన్నింటినీ కలిపి చూసే విధానమే క్రిటికల్ కేర్ మెడిసిన్.